నమస్తే. నా పేరు కె రత్నకుమార్, సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గతంలో ఏప్రిల్ మాసంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్లో జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ని మన గౌరవ హైకోర్టు వారు నిర్వధికంగా వాయిదా వేసి చివరిగా ఈ నెల 10వ తారీఖు అంటే జూలై 10వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము. అందులో అన్ని సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మనోవర్తి కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ కేసులు అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. మరి ఈ లోక్ అదాలత్లో ఫిజికల్ మరియు వర్చువల్ మోడ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పార్టీలు ఎవరైనా వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో వారి యొక్క హాజరుని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ, బ్లూ జీన్స్ యాప్ ద్వారా కానీ నమోదు చేసుకొని కేసులు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు ఎవరైనా ఫిజికల్గా రాగలిగితే ఫిజికల్గా వస్తే ఫిజికల్గా సెటిల్ చేస్తాం. ఒకవేళ ఫిజికల్గా రాలేని పక్షంలో వర్చువల్ మోడ్లో కూడా కేసులు పరిష్కరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్లు 12 మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గుంటూరు సిటీ వరకు 8 బెంచ్లు, అంటే మొత్తంగా 32 బెంచ్లు గుంటూరు జిల్లాలో ఈ లోక్ అదాలత్ కేసులు పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలాగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్లో జరిగింది. అప్పుడు గుంటూరు జిల్లాలో 1015 కేసులు పరిష్కరించడం జరిగింది. కాబట్టి మరి ఈ నెల 10వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో అంతకంటే ఎక్కువ కేసులు పరిష్కరించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. మరి వివిధ పోలీస్ స్టేషన్ నుంచి, కోర్టుల నుంచి ఐడెంటిఫై చేసిన కాంపౌండబుల్ కేసెస్ లిస్టు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ గుంటూరు వారు తెప్పించుకోవడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం మొత్తం 6878 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కేసులో నుంచి ప్రతి కక్షిదారుడికి కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నోటీసులు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా డిఎల్ఎస్ఏని సంప్రదించి ఈ కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే అందరు స్టేక్ హోల్డర్స్, మరి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ నెల 10వ తారీఖున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ప్రతిరోజు స్క్రోలింగ్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మరి మీడియా వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇతర మాధ్యాల్లో కూడా, సోషల్ మీడియాలో కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ గురించి పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా ప్రజలందరికీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఎక్కువ కేసులు పరిష్కరించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.